నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. వెళ్ళి వాడు ముందు నించో చాలు, అన్నీ వాటంతట అవే జరుగుతాయి. పద వాడి దగ్గరికి వెళ్దాం. హే బేబ్స్, ఏంటి ఎలా వస్తున్నావు? గుర్తొచ్చానా? ఎలా ఉన్నాయి నేను పంపించిన ఫొటోస్? ప్లీజ్ కిషోర్, ఆ ఫొటోస్ డిలీట్ చేసి మా ఇంట్లో వాళ్ళు చూస్తే ప్రాబ్లం అవుతుంది. ప్లీజ్ కిషోర్, అర్థం చేసుకో. ఏంటే నువ్వు కన్నీళ్ళు పెడితే కరిగిపోవాలా? అయినా నీ ఫొటోస్ నేను మాఫ్ చేసింది ఇంటర్నెట్లో పెట్టి వైరల్ చేయడానికే. అవన్నీ నీ ఫ్యామిలీ మొత్తం చూసి కుమ్ములు చావాలి. అయినా ఏంటే పెద్ద పతివ్రతలా మాట్లాడుతున్నావు? నాకు బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ఎవరి మీదైనా ప్రేమ చూపించాలన్నా కోపం చూపించాలన్నా నాకన్నా ముందు నా చేయి రియేట్ అవుతుంది. ఇంకొకసారి నువ్వు ఏరియాలో కనిపించినా, వేరే అమ్మాయితో ఇలా ప్రవర్తిస్తున్నావని తెలిసినా కొట్టడం కాదు, కోసి కారం పెడతాను. రే, ఏ అమ్మాయినా తెగించినంత వరకు ఇలా మన ఆటలు సాగేది. తెగించారనుకో, ఇదిగో ఇలానే ఉంటుంది.